ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మార్చి 24వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం దూరమైన వారు దగ్గరవుతారు. అయితే ఎవరు వీరికి దగ్గర కాబోతున్నారు, ఎటువంటి పరిస్థితులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి, అలాగే ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రజాకర్షణ స్వభావం ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ అపజయాలు చూసి కృంగిపోరు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాలను కాస్త ఆలస్యంగా అయినా సరే సొంతం చేసుకోగలుగుతారు. వీరికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే స్థిరాస్తులను అభివృద్ధి పరుస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులను మీరు అభివృద్ధి పరచడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2026వ సంవత్సరం మార్చి 24వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఒక సంఘటన మాత్రం ఈరోజు వీరి యొక్క జీవితంలో జరగబోతుంది. అది వారి యొక్క జీవితానికి సంబంధించి చాలా ప్రధానమైనటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి. మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ, లేదా బంధువులతో కానీ, లేదా మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ, లేదా మీ యొక్క తోబుట్టువుతో కానీ, ఇలా మీకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులతో మీకు చాలా కాలం క్రితం ఏదైనా గొడవ జరిగి మనస్పర్ధలు తలెత్తి వారు దూరమే ఉన్నట్లయితే కనుక దూరమైనటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులు తిరిగి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా సొంత వ్యక్తులను మీరు తిరిగి కలుసుకోబోతున్నారు. అంటే విభేదాల కారణంగా చాలామంది ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కానీ, లేదా అత్యంత ఆప్తులు కానీ విడిపోవడం అనేది చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎవరైతే ఉన్నారో వారు తిరిగి మీ దగ్గరికి వస్తారు. దూరమైన బంధాలు తిరిగి కలిసే అవకాశాలైతే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని, అలాగే చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం. ఎందుకంటే వారితో తిరిగి బంధం మీకు ఏర్పడుతుందని మీరు కలలో కూడా అనుకోలేదు. వారితో తిరిగి బంధాన్ని కలుపుకోవాలి అనుకున్నారు, ఆరాటపడ్డారు, కానీ పరిస్థితులు అనుకూలించలేదు. వారి నుండి కూడా ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలేదు. దీని కారణంగా వారిని పూర్తిగా మర్చిపోయారు. అటువంటి వ్యక్తులు తిరిగి మీ దగ్గరికి వస్తారు. మీతో బంధాన్ని కలుపుకుంటారు. చాలా సఖ్యతగా, ప్రేమపూర్వకంగా మీతో మాట్లాడతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటననే చెప్పుకోవాలి. ఇలా మీ యొక్క జీవితంలో దూరమైన వ్యక్తులు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకి మిశ్రమైన ఫలితాలు. అంటే సాధారణంగా రోజు గడిచిపోతుంది, లాభాలు అధికంగా ఉండవు, అలాగనే నష్టాలు కూడా కనిపించడం లేదు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మీ యొక్క వ్యాపార విస్తరణకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని ఏ విధంగా విస్తరించాలి, వినియోగదారులను ఏ విధంగా ఆకర్షించాలి అనే దాని గురించి మీ యొక్క వ్యాపార భాగస్వామితో చర్చిస్తారు. కొన్ని నిర్ణయాలు కూడా మీరు తీసుకుంటారు. కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా చక్కటి గైడెన్స్ని మీకు అందించబోతున్నారు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి మార్పు లేదని మీరు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. పై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నారు. తోటి ఉద్యోగస్తులు కూడా కొంతమంది మీతో సఖ్యతగా ఉండడం లేదు, మిమ్మల్ని శత్రువుల్లాగా భావిస్తున్నారు.
ఈ విధంగా కార్యాలయంలో చాలా రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు కాస్త ఊరట లభించబోతుంది. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి వచ్చి పని విషయంలో మీకు హెల్ప్ చేస్తారు. మీతో చాలా అభిమానంగా మాట్లాడతారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం. అలాగే మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కుతాయి. ఈ విధంగా రోజు మీకు చాలా ఆనందంగా గడిచిపోతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే వీసా, పాస్పోర్ట్‌కి సంబంధించి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్‌ని కుంభరాశి వ్యక్తులు రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు మాత్రం మీ యొక్క ఇరుగు పొరుగును ఉన్నటువంటి ఒక స్త్రీతో గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు తొందరపడకండి. ఒకవేళ వారు తొందరపడ్డా కానీ ఆవేశంగా ఉన్నప్పుడు ఏ మాట మాట్లాడకండి. అంటే వారు ఖచ్చితంగా మిమ్మల్ని ఈరోజు కాకపోతే రేపైనా అర్థం చేసుకుంటారు. మీరు కూడా దురుసుగా కఠినంగా మాట్లాడారంటే మీ యొక్క బంధాలు విచ్ఛిన్నం అవుతాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త స్త్రీలకు చాలా అవసరం. అలాగే స్త్రీలు ఎవరైతే కెరియర్‌ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో వారి ముందుకి వారి ముందుకు ఒక అవకాశం కూడా రాబోతుంది. మీ యొక్క స్నేహితులు ఈ విషయంలో మీకు చాలా మద్దతుగా నిలుస్తారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి కూడా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. సంతానం కారణంగా కెరియర్‌ని ఆపేసుకున్న వ్యక్తులకి ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. అలాగే మీ యొక్క సంతానం ఒకవేళ విద్యార్థులు కనుక అయి ఉన్నట్లయితే వారి నుండి మీరు ఒక ఆనందకరమైనటువంటి వార్తను వినబోతున్నారు. వారి కారణంగా మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడే రోజు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలుపెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలుపెట్టలేకపోతున్నారు. అటువంటి పనిని కూడా ఈరోజు మొదలుపెట్టగలుగుతారు. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుండి కూడా ఖచ్చితంగా విముక్తి లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కుంభరాశి వారు చాలా కాలం నుండి ఏదైనా పని విషయంలో చాలా నిరాశ, నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నారు. ఆ పనిని కంప్లీట్ చేయలేకపోతున్నారు అనే బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. అటువంటి పనిని కంప్లీట్ చేయడానికి స్నేహితుల నుండి, కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు లభించబోతుంది. అలాగే ఎవరైతే చాలా కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు అంటే 100% మీకు సాటిస్ఫాక్షన్ అందించకపోవచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అలాగే కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అవి మీకు మంచి ఫలితాలను అందజేస్తాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషులు మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారాన్ని కూడా పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది. కానీ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణ మీకు చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.